అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ చౌదరి హోమియోపతి. మనం ఇదివరకు వీడియోల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. అసలు ఒక మనిషిలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నట్లు మనకు ఏ లక్షణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అలానే ఒక మనిషి తనకు తానుగా తాను ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తోటి సఫర్ అవుతున్నట్లుగా ఎలాగ అనుమానించవచ్చు? కొన్నిసార్లు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ ఏదో చిన్న జబ్బు అయి ఉంటుందిలే అనే పద్ధతిలో వదిలివేస్తూ ఉంటారు. కానీ ఈ లక్షణాలు చాలా కాలం పాటు గమనించినప్పుడు దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేసుకొని ఆ లక్షణాలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్కు సంబంధించినవా కాదా అనేది నిర్ధారించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే కొన్ని లక్షణాలు దాదాపుగా ఈ లక్షణాలు అన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఉంటాయి. ఈ లక్షణాలు బట్టి ఫలానా ఆటో ఇమ్యూన్ డిసీజ్ మాత్రమే అని చెప్పలేము. కొన్నిసార్లు ఈ లక్షణాలు ఒంటరిగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఈ లక్షణాలు మిగతా లక్షణాలతో కలిపి ఉండొచ్చు. అంటే ఒకే మనిషిలో ఒకే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండొచ్చు, లేదా ఒక మనిషిలో 2 లేదా 3 రకాల ఆటో ఇమ్యూన్ డిసీజులు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ లక్షణాలను గమనించినప్పుడు ఈ లక్షణాలతో పాటు ఇంకా వేరే ఏదైనా లక్షణాలను కూడా కలుపుకొని మనం ఫలానా ఆటో ఇమ్యూన్ వ్యాధి తనకి ఉంది అనేది మనం నిర్ధారించగలుగుతాం. వీటిలో కనిపించే మొట్టమొదటి లక్షణం ఫెటిగ్ అని అంటాం. అంటే నిస్త్రాణత అంటారు తెలుగులో. అంటే ఒక తీవ్రమైన వీక్నెస్. మనం ఇంటి పని చేసిన తర్వాతనో లేదా ఏదైనా ఉద్యోగం చేసి వచ్చిన తర్వాతనో కొంత నీరసం ఉండటం సహజం. కానీ ఆ నీరసం కొంత రెస్ట్ తీసుకోవటం మూలానో లేదా ఒకసారి నిద్రపోవటం మూలానో ఆ నీరసం తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఒక మనిషి ఆటో ఇమ్యూన్ డిసీజ్ తోటి బాధపడుతూ ఉన్నప్పుడు వచ్చే ఆ వీక్నెస్ వారు నిద్రపోయినా తగ్గదు, వాళ్ళకి టానిక్లు లాంటివి ఇచ్చినా తగ్గదు, మరే రెస్ట్ ఇచ్చినా సరే తగ్గదు. ఒక్కోసారి ఈ నిద్రమత్తు, ఈ ఫెటిగ్ అనేది నిద్రమత్తులాగా ఉంటుంది. అంటే నిద్ర వచ్చినట్లే ఉంటుంది కానీ నిద్ర రాదు, నిద్రమత్తులాగా అంతటి నిస్త్రాణత, అంతటి వీక్నెస్ ఉంటుంది వాళ్ళల్లో. కానీ ఆ నిస్త్రాణత లేదా ఆ వీక్నెస్ని ఏ విధంగానూ వర్ణించలేరు. ఎందుకు వస్తుందో చెప్పలేని విధంగా ఉంటుంది. అటు బాగా పనిచేయటం మూలాన నీరసం వస్తే ఒక కారణం ఉంటుంది, కానీ ఈ నిస్త్రాణతకు లేదా ఈ వీక్నెస్కు ఎటువంటి కారణం కనిపించదు. మనిషి ఊరికే అలాగ నీరసపడిపోతూ ఉంటారు, ఫెటిగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ల్యూపస్ ఎరిథోమెటసిస్ అనే డిసీజ్లోను, అలాగనే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఇటువంటి నిస్త్రాణత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా ఒక నిస్త్రాణత ఉండటం మూలాన వాళ్ళు మెంటల్లీ అంటే మానసికంగా బాగా ఆలోచించలేరు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే శారీరక బలం బాగా తగ్గిపోతూ ఉంటుంది, ఎటువంటి పని సరిగా చేయలేకపోతూ ఉంటారు. ఈ ఫెటిగ్ అనే నిస్త్రాణతతో బాధపడేవాళ్ళు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించిన లక్షణంగా మనం అనుమానించి దాని తర్వాత టెస్టులు మనం చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. రెండవ ప్రధాన లక్షణం జాయింట్ పెయిన్స్ అండ్ స్వెల్లింగ్. అంటే కీళ్ళ నొప్పులు, అలాగనే కీళ్ళ వాపులు. ఒక మనిషిలో చాలా కాలం నుంచి కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఉన్నాయి అని అంటే మొదటిగా మనం అతనికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందేమో అని అనుమానించాలి. సర్వసాధారణంగా ఏదైనా ఇంటి పని చేసిన తర్వాత లేదా ఒక గట్టి పని చేసిన తర్వాత కొందరిలో కీళ్ళ నొప్పులు రావటం సహజం. కానీ ఈ కీళ్ళ నొప్పులు కారణం ఉండదు. ఆ కీళ్ళ నొప్పులు ఉదయాన్నే ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళ చేతి వేళ్ళు చాలా స్టిఫ్గా అయిపోయి ఉంటాయి. పిడిగిలు బిగించడానికి, ఆ జాయింట్స్ కదిలించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి పెయిన్స్కి ఎంత రెస్ట్ ఇచ్చినా అవి తగ్గవు. వీటితో పాటు కొంత జ్వరం కూడా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళల్లో. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆ మనిషిలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందేమోనని అనుమానించాలి. దానికి సంబంధించిన రక్త పరీక్షలు
చేయించాల్సి వస్తూ ఉంటుంది. మూడవ ప్రధాన లక్షణం డ్రైనెస్. శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాల్లో ఈ డ్రైనెస్ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది, అలాగనే నోట్లో డ్రైనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అలాగనే స్కిన్ కూడా డ్రైగా కనిపిస్తూ ఉంటుంది, అలాగనే ఇతర అవయవాల్లో కూడా కొంత డ్రైనెస్ కనిపిస్తూ ఉంటుంది. పర్టికులర్గా స్త్రీ జననేంద్రియాల్లో ఈ వెజైనాలో ఎక్కువగా ఈ డ్రైనెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా కాలం పాటు డ్రైనెస్ ఉండి తీరాలి వాళ్ళల్లో. అలాగనే కళ్ళల్లో డ్రైనెస్ ఉంటే ఆ కళ్ళల్లో ఇసుక ఉన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అలాగనే నోట్లో డ్రైనెస్ ఉంటే నోరంతా ఒక అన్ప్లెజెంట్ సెన్సేషన్, ఏదో ఇబ్బందికరంగా ఉంటూ వాసన వస్తూ పెదాలన్నీ క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఆ డ్రైనెస్ నోట్లో ఎక్కువ కాలం పాటు ఉంటే వాళ్ళకి ఈ చిగుళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి, పంటికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగనే పళ్ళు కూడా ఒక్కోసారి ఊడిపోయే పరిస్థితి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి డ్రైనెస్కు సంబంధించిన సమస్యలు ఎక్కువ కాలం నుంచి వాళ్ళల్లో ఉంటే వాళ్ళలో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమో అని అనుమానించాలి. ముఖ్యంగా జోగ్రెన్స్ సిండ్రోమ్ అనే ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్లో దానికి సంబంధించిన కళ్ళు, నోరు బాగా పొడిబారిపోయి ఉంటాయి, ఎప్పుడు డ్రైగా ఉంటూ ఉంటాయి. కాబట్టి చాలా కాలం పాటు డ్రైనెస్ మన శరీరం మీద చూసినట్లయితే వాళ్ళలో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమోనని అనుమానించి దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించి నిర్ధారించుకోవాల్సి వస్తూ ఉంటుంది. నాలుగవ ప్రధాన లక్షణం స్కిన్ చేంజెస్, అంటే చర్మంలో మార్పులు రావటం. ఈ చర్మంలో మార్పులు పొక్కుల రూపంలోనూ, ప్యాచెస్ రూపంలోనూ, వైట్ ప్యాచ్ల రూపంలోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు తెలుసు, డెర్మటోమయోసైటిస్ అనే ఒక కండిషన్లోను, వాస్కులైటిస్ అనే కండిషన్లోను, అలాగనే మనకు బాగా తెలిసిన సోరియాసిస్ అనే కండిషన్లోను చర్మపు మార్పులు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వారిలో స్కిన్ అంతా ర్యాషెస్ తోటి, లేదా పొక్కులతోటి, లేదా పొలుసులతోటి ప్యాచెస్గా ఏర్పడుతూ అక్కడి నుంచి పొట్టు రాలుతూ అవి దురదగా ఉంటూ ఒక్కోసారి క్రాక్స్ కూడా ఏర్పడి మనకి తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఇటువంటి చర్మంలో ఉండే మార్పులు ఒక్కొక్కసారి అల్సరేషన్స్ కూడా, చిన్న చిన్న గాయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళలో. ఇటువంటి మార్పులు చర్మంలో కనిపించినట్లయితే, ఈ మార్పులు కూడా చాలా కాలం పాటు ఆ మనిషిలో ఉన్నట్లయితే ఆ మనిషి ఆటో ఇమ్యూన్ డిసీజ్ తోటి బాధపడుతున్నట్లుగా గుర్తించాలి. తగిన రక్త పరీక్షలు చేయించి ఆ మనిషి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని నిర్ధారించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఐదవ ప్రధాన లక్షణం పర్సిస్టెంట్ ఫీవర్ అని అంటారు. అంటే మాటికి జ్వరం రావటం, లేదా ఒకసారి జ్వరం వస్తే చాలా కాలం పాటు ఆ జ్వరం ఉండిపోవటం. మనకు తెలుసు, జలుబు చేసినా, లేదా నిమోనియా వచ్చినా, లేదా టైఫాయిడ్ వచ్చినా కొన్ని రోజుల పాటే జ్వరం వస్తుంది. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ జ్వరం పోతూ ఉంటుంది. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడే వాళ్ళల్లో ఎప్పుడు కంటిన్యూస్గా జ్వరం ఉంటుంది. కానీ ఆ జ్వరం 99 degrees, 99.5 degrees ఇలాగా చాలా మైల్డ్ ఫీవర్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆ జ్వరానికి ఎటువంటి మెడిసిన్ వేసినా జ్వరం తగ్గదు. ఈవెన్ జ్వరాన్ని తగ్గించే కొన్ని అలోపతిక్ మెడిసిన్స్ వేసినా సరే ఆ జ్వరం తగ్గదు. ఇలాంటి సందర్భంలో ఆ మనిషిలో ఏదైనా ఇతర లక్షణాలు కూడా ఉన్నాయేమో అని గమనించాలి. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఉన్నాయని అనుకోండి. ఈ జాయింట్ పెయిన్స్తో పాటు ఈ జ్వరం కూడా ఉంటే అతనికి ఆటో ఇమ్యూన్ డిసీజ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్టుగా మనం అనుమానించాల్సి వస్తూ ఉంటుంది. అంటే లాంగ్ టైం నుంచి ఈ లో గ్రేడ్ ఫీవర్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే వాళ్ళల్లో ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందేమోనని మనం అనుమానించాల్సి వస్తుంది. దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించాల్సి వస్తూ ఉంటుంది. రక్త పరీక్షలు చేయించి వారికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందో లేదా అనేది నిర్ధారించాల్సి వస్తుంది. ఆరవ ప్రధాన లక్షణం మజిల్ వీక్నెస్, అంటే కండరాల బలహీనత. మనం ఏదైనా గట్టి పని చేసినప్పుడు, పెద్ద పని చేసినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు కండరాలు నొప్పి రావటం, అలాగనే ఆ కండరాలలో బలహీనత కూడా కనిపించడం మనం గమనించే విషయమే. కానీ ఒక మనిషి ఆటో ఇమ్యూన్ డిసీజ్ తోటి బాధపడుతూ ఉన్నప్పుడు ఆ మనిషిలో
ఒళ్ళంతా పచ్చిగా ఉండటం, ఆ కండరాల నొప్పి రోజు రోజుకి పెరుగుతూ ఉండటం, అలాగనే కండరాల పటుత్వము, బలహీనత రోజు రోజుకి బలం కూడా రోజు రోజుకి తగ్గిపోతూ ఉండటం, బలహీనత పెరిగిపోతూ ఉండటం మనం గమనించవచ్చు. ఇలాగ ఒక మనిషిలో కండరాల్లో నొప్పి, బలం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటే ఆ మనిషిలో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమోనని గమనించాలి. ఆ ఆటోఇమ్యూన్ డిసీజ్కి సంబంధించిన రక్త పరీక్షలు చేసి నిర్ధారించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పాలిమయల్జియా రొమాటికా, అలాగే డెర్మటోమయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఈ రకమైన లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఫర్దర్గా రక్త పరీక్షలతోటి ఆ ఆటోఇమ్యూన్ డిసీజ్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 7వ ప్రధాన లక్షణం నాడీ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు, అంటే న్యూరలాజికల్ సిమ్టమ్స్. అంటే మెదడు, అలాగనే స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే స్పైనల్ నెర్వ్స్ సంబంధించిన లక్షణాలు. ముఖ్యంగా ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఎప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు. వాళ్ళల్లో తిమ్మిర్లు కనిపించినా, చీమలు పాకుతున్నట్లుగా ఏదైనా లక్షణాలు కనిపించినా, లేదా బర్నింగ్ సెన్సేషన్స్ ఎక్కువగా కనిపించిన, అంటే మంటలుగా కనిపించిన ఆ మనిషిలో న్యూరలాజికల్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ డెవలప్ అయ్యాయిగా మనం అనుమానించాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ లక్షణాలు ఏదో ఒకరోజు వచ్చి రెండో రోజు పోయాయి అని అనుకుంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ లాంగ్ టైం నుంచి ఆ టింగ్లింగ్, నమ్నెస్, అలాగే తిమ్మిర్లు ఉండటం, చీమలు పాకుతున్నట్లుగా ఉండటం, ఇటువంటి లక్షణాలు ఆ మనిషిలో గమనించినట్లయితే ఖచ్చితంగా ఆటోఇమ్యూన్ డిసీజ్కి సంబంధించిన రక్త పరీక్షలు చేయించాలి. ముఖ్యంగా మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధిలోను, అలాగనే గులియన్ బ్యారే సిండ్రోమ్ అని చెప్పేసి ఈ వ్యాధుల్లో ఇటువంటి లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించినట్లయితే వాళ్ళు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందా లేదా అనేది నిర్ధారణ అయిపోతూ ఉంటుంది. 8వ ప్రధాన లక్షణం వెయిట్ లాస్ అవ్వటం లేదా వెయిట్ గెయిన్ అవ్వటం. అంటే బరువు కోల్పోవటం లేదా బరువు పెరగటం. ఈ రెండు లక్షణాల్లోనూ మనకి ఆటోఇమ్యూన్ డిసీజ్ తాలూకు సంబంధించిన వాసనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక మనిషి ఏమాత్రం ప్రయత్నించకుండానే వెయిట్ తగ్గుతూ ఉన్నా, ఏమాత్రం ప్రయత్నించకుండా వెయిట్ పెరుగుతూ ఉన్నా ఒక్కసారి ఆ మనిషిలో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమో అనేది అనుమానించాలి. ముఖ్యంగా ఈ వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళల్లో శరీరంలో పోషక పదార్థాలు అబ్జర్వ్ కావు. వాళ్ళకి జీర్ణ వ్యవస్థలో కానీ లేకపోతే ఇతర వ్యవస్థల్లో కూడా కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉండటం మూలన తిన్న ఆహారం వంట పట్టక వాళ్ళు రోజు రోజుకి బరువును కోల్పోతూ ఉంటారు. అలాగే కొన్ని రకాల థైరాయిడ్ కండిషన్స్లో వాళ్ళు ఎటువంటి ఎక్కువ తిండి తినకపోయినా సరే ఈ హైపోథైరాయిడిజం నుంచి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అది కూడా హైపోథైరాయిడిజం కూడా ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాంటిది. కాబట్టి ఇటువంటి బరువుని కోల్పోతూ ఉన్న, బరువుని పెరుగుతూ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆటోఇమ్యూన్ డిసీజ్ టెస్ట్ చేయించుకోవటం మంచిది. తద్వారా వాళ్ళు తమకు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందో లేదా అనేది నిర్ధారించుకోవటం మంచిది. 9వ ప్రధాన లక్షణం హెయిర్ లాస్. అంటే ఒక మనిషిలో ఎటువంటి కారణం లేకుండానే ఒంటి మీద ఉండే హెయిర్ అంతా రాలిపోతూ ఉంటాయి. అంటే చేతుల మీద హెయిర్, కాళ్ళ మీద హెయిర్, ఒంటి మీద హెయిర్, తల మీద హెయిర్ అంతా ఎటువంటి కారణం లేకుండా రాలిపోతూ ఉంటే ఆ మనిషిలో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమోననేది ఆలోచించాలి. అలాగనే కొన్ని రకాల థైరాయిడ్ డిజార్డర్స్, గ్రేవ్స్ థైరోటాక్సికోసిస్ అనే ఆటోఇమ్యూన్ డిసీజ్లో వాళ్ళ తల మీద ఉండే వెంట్రుకలన్నీ రాలిపోతూ ఉంటాయి. అంటే ఒకసారి ఉన్నట్టుండి ఒంటి మీద ఉండే వెంట్రుకలంతా రాలిపోతూ ఉన్న అలోపేషియా టోటాలిస్ అనే కండిషన్లో ఇలానే ఒంటి మీద ఉండే హెయిర్ అంతా రాలిపోతూ ఉంటుంది. కాబట్టి అలోపేషియా ఏరియాటాలో కూడా తల మీద ఉండే హెయిర్ అంతా రాలిపోతూ ఉంటుంది ప్యాచీలుగా. కాబట్టి ఇటువంటి హెయిర్ రాలిపోయే ఏదైనా లక్షణం గమనించినప్పుడు ఒకసారి వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమోననేది చెక్ చేయించుకోవటం మంచిది. దాని ద్వారా నిర్ధారించుకోవటం మంచిది. 10వ ప్రధాన లక్షణం కిడ్నీకి సంబంధించిన లక్షణాలు.
మూత్రపిండాలకు సంబంధించిన లక్షణాలు. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి కాళ్ళకి నీరు పడుతూ ఉంటుంది, ఉన్నటువంటి కాళ్ళకి నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చాలా కాలం పాటు కిడ్నీలో ఎటువంటి సమస్య స్పష్టంగా కనిపించకుండానే ఈ కాళ్ళల్లో నీరు పట్టడం, మళ్ళీ నీరు వెళ్ళిపోతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళల్లో యూరిన్ కూడా కలర్ మారి వస్తూ ఉంటుంది, యూరిన్ అవుట్పుట్ కూడా ఒక్కోసారి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వారికి కిడ్నీకి సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా వచ్చాయనేది అనుమానించాల్సి వస్తుంది. దానికి సంబంధించిన రక్త పరీక్షలు, కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేపిస్తే వారికి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. 11వ ప్రధాన లక్షణం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు. అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన లక్షణాలు. కొందరిలో బ్లోటింగ్ కనిపించవచ్చు, అంటే కడుపు ఉబ్బరం కనిపిస్తూ ఉంటుంది. కొంత తిన్నా, నీరు తాగినా ఒక్కొక్కసారి కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది. లేదా కొంతమందిలో కాన్స్టిపేషన్ కనిపిస్తుంది, వాళ్ళలో మోషన్ అవ్వదు, మలబద్ధకం తీవ్రంగా ఉంటుంది. కొంతమందిలో విపరీతమైన మోషన్స్ అవుతూ ఉంటాయి, డయేరియా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఐబిఎస్ అలాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మనం ఇటువంటి లక్షణాలను చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాగా లాంగ్ టైం నుంచి సరిగా డైజెస్ట్ కాకుండా పొట్ట ఉబ్బరం కనిపించిన, మలబద్ధకం లాంగ్ టైం నుంచి కనిపించిన, లేదా మోషన్స్ ఉన్నట్టుండి అవ్వటం, వాళ్ళలో ఎటువంటి కారణం కనిపించకుండానే అవ్వటం గమనిస్తూ ఉన్న వాళ్ళలో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమో గమనించుకోవాలి. దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించాలి. రక్త పరీక్షలు చేయించి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాల్సి వస్తూ ఉంటుంది. 12వ ప్రధాన లక్షణం వీరికి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే తరచుగా వ్యాధి బారిన పడుతూ ఉంటారు, ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అలానే వీరికి ఏదైనా గాయాలైతే ఆ గాయాలు మానటం కూడా లేట్ అవుతూ ఉంటుంది. కొన్ని రకాల రక్తనాళాలకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఈజీగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గటం కూడా చాలా లేటుగా తగ్గుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు మాటిమాటికి మనం గమనించినప్పుడు వారిలో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవటం మంచిది. 13వ లక్షణం మానసిక సమస్యలు. వీరు విపరీతంగా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు, లేదా యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాలకే నిరాశ నిస్పృహలతో ఉండిపోవటం, అలాగనే చిన్న చిన్న విషయాలకు విపరీతమైన ఆందోళనకు గురవటం కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కనిపించే లక్షణాలు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఆ రక్త పరీక్షలు చేయించి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి నిర్ధారించుకోవటం మంచిది. 14వ ప్రధాన లక్షణం వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతలకి వాళ్ళ చర్మం లేదా వాళ్ళ శరీరం సున్నితంగా స్పందించటం. అంటే బయట ఎక్కువ వేడి ఉన్నా వాళ్ళు తట్టుకోలేరు, అలాగనే చలి ఉన్నా తట్టుకోలేరు. వాళ్ళు 2 రకాల టెంపరేచర్స్కి చాలా సున్నితంగా తయారవుతారు. ఎండ పడినా వాళ్ళ చర్మం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులకి సంబంధం లేకుండా వాళ్ళ చర్మం డ్రైగా అయిపోవటం వలన ఒక్కోసారి చలికి తట్టుకోలేరు. ఇలాగా బయట కనిపించే లేదా రూమ్లో కనిపించే ఉష్ణోగ్రతలకి చాలా సున్నితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, లేదా అండర్లయింగ్గా శరీరంలోనే ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమోనని అనుమానించి ఒకసారి వాళ్ళకి రక్త పరీక్షలు చేయించాలి. 15వ ప్రధాన లక్షణం నిద్రలేమి, నిద్ర పట్టకపోవటం. బహుశా ఇతర ఆటోఇమ్యూన్ డిసీజెస్ లక్షణాలైన జాయింట్ పెయిన్స్ కానీ, ఫీవర్ కానీ, స్కిన్ డ్రైనెస్ నుంచి వచ్చే ఇచ్చింగ్ కానీ ఏదైనా కారణం కావచ్చు. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ తోటి ఉండే వాళ్ళలో నిద్ర సరిగా ఉండకపోవచ్చు. తరచుగా నిద్ర పట్టకపోతూ ఉంటే వాళ్ళకి ఏదైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందేమోనని అనుమానించి దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించడం మంచిది. అలానే ఫ్యామిలీ హిస్టరీలో ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారికి కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించిన
టెస్టులు చేయించుకోవటం మంచిది. అలానే చాలా కాలం పాటు రకరకాల లక్షణాలతో మనిషి సఫర్ అవుతూ ఫలానా జబ్బు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న ఆ కండిషన్స్ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉండే అవకాశం ఉందేమో అని దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి లక్షణాలతో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. కాబట్టి వారికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.